2 రోజుల నుంచి కనబడతలేవు. యాడికి పోయినావు అక్క? మావగారింటి పోయింది. ఎంత మాత్రం ఫ్రీ బస్ అయితే ఈ గడ్డ గట్టే సలీని కూడా లెక్క వేయకుండా పోతానో చూడు. నువ్వు తో పక్క. అదే చలి జ్వరం వచ్చింది. పెయి మొత్తం వణికినట్టయితాంది. పని చేయడం శాతగాక మా అవ్వగారింటి పోయినా. ఎట్లాగూ మా ఈ ఆర్ఎంపీ డాక్టరే కదా, 2 సూదులు ఇచ్చి మందు బిల్లలు కూడా ఆన్నే ఉంటాయి. నాకు తెలుసక్క నీకు చలి జ్వరం ఎందుకు వచ్చిందో. ఉడుకు నీళ్లు పోసుకుంటే గ్యాస్ కరిసైతాయని సన్నీళ్లు పోసుకున్నట్టున్నావు పొద్దున్నే. అందుకు గారి వచ్చింది. నిన్న పొద్దుగోకి నాకు అండినన్నం ఇవాళ ఖరాబ్ అయిద్దని చల్లదే తిన్నట్టున్నావు. కడుపులో అణుకుడు స్టార్ట్ అయ్యి జ్వరం వచ్చింది. అందుకు రాలేదే. ఇగో ఇప్పుడు చక్కగా చెప్తా. నువ్వు బస్సులో అటు ఇటు తిరుగుతా అంటావు కదా, చలికోడు మర్చిపోయినట్టున్నావు. చెవులళ్లకు ఇగం పోయి ఆగమాగమైనట్టున్నది. నన్ను చెప్పనిత్తలేవు. నువ్వు చెప్పేటి ఇంట అంటే నిజంగానే ఆగమాగం అవుతాందే. సరే గట్లయితే గమ్మునుంటా, నువ్వే చెప్పు. మొన్న చలి బాగా పెట్టింది కదా, మా పోరానికి ఫ్యాన్ ఎక్కి రాది బందకు కూడా అని చెప్పిన. ఆడు చెప్పినా వినకుండా ఫ్యాన్ ఫుల్గా పెట్టి పన్నాడు. తెల్లారేసరికి చలికి పెయ్యి మొత్తం కట్టేసరుసుకుపోయినట్టయింది. ఓ అక్క గట్ల జ్వరం అందుకున్నదా నీకు? ఆన్ని బెలు 2 గొప్పడతా. నాకు జ్వరం అందుకొని తగ్గిందే. ఆడ హాస్పిటల్ బండి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకుంటాండు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.